చేసే విధంగా మన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి చక్కటి ప్రోగ్రామ్ ఇచ్చారు. మేము రోజు చేసే ఆసనాలు కావి, సింపుల్ ఆసనాలు, అందరూ చేయగలిగే ఆసనాలు. ఆసనం ఇది 1 మినిట్ చేయగలిగితే ఇక్కడ స్ట్రైట్ ఉన్న లెగ్ మీద యాంకిల్ విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. వల్ల ఎక్కువ పవర్ వస్తుంది. చదువుకునే పిల్లలకి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ పెరుగుతుంది. తర్వాత చిన్న పిల్లలు హైట్ అవుతారు ఈ ఆసనం చేయడం వల్ల. నిదానంగా హ్యాండ్ చేసి లెక్కించి శ్వాస తీసుకుంటూ వస్తుండండి. చూడండి, మొత్తం పైన ఇక్కడ చేసి ఉంటుంది కదా. చూడండి, పాదాల దగ్గర నడుదాకా బాడీని పైకి లాగాలి. బటర్స్ దగ్గర కిందాక బాడీ ముందు నుంచి కిందకు వస్తుంది. బాడీ మీద మోకాలు బెండ్ చేయదు, మోకాళ్ళు బెండ్ చేయకూడదు. ఈ ఆసనం చేయడం వల్ల మనకి రక్త సరఫరా చక్కగా జరుగుతుంది. కాళ్ళు నీ బెండ్ చేయొద్దు. చక్కటి ఆసనం ఇది. సయాటికా ఉన్న వాళ్ళకి, ఆస్మా పేషెంట్కి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నిదానంగా లేకండి, చక్క చేతులు హ్యాండ్ దించేసేయండి. ఇప్పుడు త్రికోణాసనం. మ్యాట్కి అందరూ ఇలా సైడ్కి ఇలా సైడ్కి తిరిగి ముందుకు వెళ్తామని వెళ్ళకూడదు. కింద చెయ్య పై చెయ్య ఒకేలాగా ఉండాలి. ఈ షోల్డర్స్ కూడా చక్కగా ఉండాలి. పై చెయ్యి సెంటర్ ఫింగర్ చూస్తాను ట్రై చేయండి. పై చెయ్య సెంటర్ ఎవరు బెండ్ చేయకూడదు. ఈ ఆసనం మీకు ముందుకు వెళ్ళిపోతుంది. ఇంటి దగ్గర ఏం చేస్తారంటే గోడకు టచ్ చేసి చేసుకుంటే అలవాటు అవుతుంది. నిదానంగా లేకండి, చేతులు అలాగే భుజాలు సమానంగా ఉంచుకోండి. ఇప్పుడు ఎడమ పాదం పక్క తిప్పండి, కుడి పాదం చక్కగా ఉంచి ఎడమ పాదం పక్క తిప్పుకోండి. బ్రీత్ బాగా ఉండండి, ఒకసారి ఆగాలి అందరూ. బ్రీత్ తీసుకోవాలి. చూడండి, పైన వాళ్ళు చేయండి. పై చేసి సెంటర్ ఫింగర్ చూస్తా ట్రై చేయండి. ఇప్పుడు ఈ స్టాండింగ్ ఆసనం కంప్లీట్ అయిపోయినాయి. నిదానంగా దండాసనం కింద కూర్చోండి. ఛాతీ రేజ్ చేయాలి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి లెగ్స్ దిగితే, దిగిన వాళ్ళకి కూడా లైట్గా నొక్కుతాడు ట్రై చేయండి. ఇదంతా స్ట్రెచ్ అవ్వాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అద్భుతమైన ఆసనం ఇది. చక్కగా చేయాలి. బాడీ స్ట్రైట్ ఉన్నది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా కూర్చుంటే మీకు వచ్చే ట్రబుల్స్ రాకుండా ఉంటాయి. చక్కగా సాధ్యం బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఛాతీ రేజ్ చేయాలి. ఓపక్కర్లేదు, నొక్కి ఉంచుతా ట్రై చేయండి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి దిగుద్ది, ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకి ఈ విధంగా ఉన్న వాళ్ళు కూడా లైట్గా నొక్కుకోవాలి. చేతితో కాదు, మామూలుగా. ఇదంతా మీకు పెయిన్ వస్తుంటే ఆసనం ఉపయోగపడుతున్నట్టు లెక్క. మన భారతీయ చర్మకారులకి కిడ్నీ ట్రబుల్స్ రావట్లా. వాళ్ళు ఇలాగే కూర్చొని చెప్పులు కొడతారు. కాబట్టి ఇంటర్నేషనల్ యోగా ఇన్స్టిట్యూట్ ఉంది కైవల్య ధామ లోనా వాళ్ళ దగ్గర. వాళ్ళు టెస్ట్ చేశారు, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అన్నమాట. వాళ్ళు తీసుకునే ఫుడ్ వేరేగా ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి ట్రబుల్స్ రావట్లా. నిదానంగా మోకాళ్ళు పట్టుకుని లేపండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ప్రతి ఆసనానికి మధ్యలో చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు వజ్రాసనం. నిదానంగా రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ తీసుకెళ్ళి పాదాలను కూర్చొని బాడీ స్ట్రైట్గా ఉండాలి. చక్కగా కూర్చోవాలి. అద్భుతమైన ఆసనం. దీని పేరే వజ్రం. అంటే డైమండ్ లాగా తయారవుతుంది మన శరీరం. ఎప్పుడైనా చేయగలిగే ఆసనం ఇదే. భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు. భోజనం చేసాక కంపల్సరీ ఒక 10 to 15 మినిట్స్ ఉంటే డైజెషన్ బాగా అవుద్ది. నేను రోజు చాలా కాలం అలాగే చేస్తాను. మీరు అందరూ కూడా ట్రై చేయండి. భోజనం చేసిన వెంటనే, టిఫిన్ చేసినా, భోజనం చేసిన వెంటనే ఒక 10-15 నిమిషాలు ఈ విధంగా కూర్చుంటే డైజెషన్ బాగా అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఆసనం చేద్దాం. మోకాళ్ళ మీద పైకి లేకండి. లెగిసి అర్ధ ఉష్ట్రాసనం, హాఫ్ క్యామిల్ పోజ్. హాఫ్ క్యామిల్ పోజ్ చూడండి. ఈ చేతులు ఇలా బటక్స్ దగ్గర పెట్టుకుని నిదానంగా వెనక్కి రండి. బ్రీత్ తీసుకుని అవకాశం ఉంటే మోచేతులు షోల్డర్ కన్నా లోపల ఉండేది చూడండి. అవకాశం ఉంటే ఎల్బో షోల్డర్ కన్నా లోపల ఉండాలి. బ్రీత్ తీసుకుండాలి. చక్కగా చేయాలి. నిదానంగా లేకండి. ఇప్పుడు పూర్ణ ఉష్ట్రాసనం చేయగలిగే వాళ్ళు చేయండి, చేయలేని వాళ్ళు ఇలా చేయండి. పూర్ణ ఉష్ట్రాసనం అంటే ఈ ఎడమ చేతిని ఎడమ పాదం మీద, కుడి చేతిని కుడి పాదం మీద పెట్టాలి. ఇక్కడ ఇట్లా క్యామిల్ పోజ్. డైలీ చేసే ఆసనాలు కొన్ని ఉంటాయి. ఉష్ట్రాసనం, సేతుబంధాసనం ఉంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పాదాల మీద చేతులు గట్టిగా వేయండి. యాంకిల్ మీద పాదాలు పూర్తిగా నేల మీద టచ్ చేయండి. ఫింగర్స్ టచ్ అయి ఉండాలి. నిదానంగా లేకండి. మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేయండి. చక్కగా వజ్రాసనంలోకి వచ్చేయండి. ఇప్పుడు
శశాంకాసనం. పాదాలు దగ్గర ఉండి మోకాలు పెట్టమ్మా. వెరీ గుడ్. చేతులు ఎంత దూరం చేతులు జరుగుతుంది ఇట్లా శశాంక వీటౌకి వెళ్ళాలి. నడుము నేపకూడదు. నడుము నేపకుండా అవకాశం ఉంటే గెట్టండి చేయాలి. నడుము నేపకూడదు. అవకాశం ఉంటే చేయాలి. చూడండి చక్కగా చేస్తుంది. మనకి పొట్టలోని పార్ట్స్ అన్ని ఆరోగ్యంగా తయారవుతాయి. పొట్ట పూర్తి కడుపు తీసుకుంటూ వెనక్కి వచ్చేయండి. చక్కగా వజ్రాసనంలో ఒక హాఫ్ మినిట్ రిలాక్స్ అవ్వండి. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మీరు బాగా రోజు చేయవాళ్ళు లాక్ చేసుకోవాలి. ఈ విధంగా లాక్ పైకి బ్రీత్ తీసుకోవాలి. ఉత్తాన మండూకాసనం. బ్రీత్ తీసుకునే ఉండాలి. మనం బ్రీత్ తీసుకునే ఉండాలి. చేతి వెనక్కి పెట్టాలి. మనం చేతి వెనక్కి నిదానంగా ఒక్కొక్క చేతి వేసి దండాసనకు వచ్చి దండాసనం ఎక్కువ చేయండి. ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్ లో లాస్ట్ ఆసనం వక్రాసనం అన్నమాట. సరే, ఇప్పుడు కుడి కాల్ని ఫోల్డ్ చేసి ఎడమ పాదం చక్కగా ఇంత ఉంటే బాగా వస్తుంది. ఎడమ కాలు స్ట్రైట్ గా ఉండాలి. కుడి పాదం ఫోల్డ్ చేసి ఎడమ మోకాలు పెట్టుకోవాలి. ఈ కాలు వెనక్కి ముందు కనపడదు. ఏ కాలు ఫోల్డ్ చేస్తే అదే వెనుక బ్యాక్ సైడ్ పెట్టాలి. ఆపోజిట్ హ్యాండ్ చూడండి. ఇలా తీసుకొచ్చి ఈ అమ్మాయి కొద్దిగా ఎక్స్పెక్ట్ కాబట్టి దిగింది. ఇలా ముందు తలని మామూలు పొజిషన్ తెచ్చుకుని ఈ తీసుకొచ్చిన ఫస్ట్ హ్యాండ్ తీసేసి లెగ్ తీసేసి రెండు చేతులు దండాసనం చక్కగా ఇంప్లిమెంట్ చేసుకోండి. షుగర్ ఉంటే గ్యారంటీగా నార్మల్గా వెళ్తుంది. ఇప్పుడు దాకా లేకపోతే మధ్యలో చక్కగా ఇలా రిలాక్స్ అవుతూ ఉంటే నెక్స్ట్ ఆసనం బాగా చేయగలుగుతాం. ఇప్పుడు భుజంగాసనం. బ్రీత్ ఇన్ అప్. నాభి వరకే లెగాలి. నాభి వరకే లెగాలి. వెరీ గుడ్. అవకాశం ఉంటే ఈ మోచేతులు షోల్డర్ కన్నా లోపల ఉండాలి. పొట్ట ప్రెస్ అవ్వాలి. అరచేతుల మీద ఎక్కువ వెయిట్ వేయకూడదు. పాదాల నుంచి పొట్ట దాకా బ్రీత్ తీసుకుంటూ లెగాలి. మకరాసనం వెళ్ళిపోండి. పాదాలు అరచేతులు ఒక చేతి పెట్టి చక్కగా రైట్ సైడ్ తిప్పి బ్రీత్ తీసుకుంటూ వస్తుంది. శ్వాసని కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవద్దు. సహజంగా మీరు కళ్ళు తెరవటం మీకు ఈ పేరు వచ్చింది బంధాసనం అని. చాలా చక్కటి ఆసనం. చేతులు ఈజీ సింపుల్ ఆసనం. చూసారా, చాలా ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల. బ్రీత్ వదిలేసి నిదానంగా దించండి. మళ్ళీ చక్క ప్రశాంతాసనం. మీరు ఆ బ్రాహ్మణ శబ్దం అంతా ఇక్కడ మారు మోగిపోవాలి. మీకు తెలియదు, బయట తెలుస్తూ ఉంటుంది. మీరు చెవులు కళ్ళు మూసుకున్నారు కాబట్టి మీకు తెలియదు. చక్కటి ప్రాణాయామం. ఫైవ్ టైమ్స్ అయిపోయిన వాళ్ళు పడితే ఉన్నా నటరాజుకి నట భంగిమవు చింతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అను నిత్యం తనలో తలచుకునే ఓంకారములు శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరిలో ఈ నదిలో మహాదేవుడినే అతని మానము చందన వెలిగే హారతిలో హరి
गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् गरुड गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव जल जनयन विधिन मुचिहरण मुख विनुत पद पद्मा जल जनयन विधिन मुचिहरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव हे माधव हे गोविंद रक्ष रक्ष पाहि पाहि परमानंद हे माधव हे गोविंद रक्ष रक्ष पाहि पाहि परमानंद हे केशव हे माधव हे गोविंद रक्ष रक्ष पाहि पाहि परमानंद मृत्युकारं चलित तव चरणं